హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి మా వారు డ్యూటీకి వెళ్ళే వరకు ఉంటుంది. వీడియో మొత్తం చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ 5కి నిద్ర లేచాను. ఇంకా లేవగానే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసరికి 5:30 అయిపోయింది. రాగానే వెంటనే అయితే రైస్ గ్యాస్ మీద పెడుతున్నాను. ఎక్కువ రైస్ అనుకోండి, రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా ఈ రోజైతే ఓన్లీ మధ్యాహ్నం లంచ్ వరకే వండుతున్నాను. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను. అందుకే ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి మాత్రమే రైస్ వండుతున్నాను. అందుకే స్టవ్ మీద పెట్టేశాను. నిజం చెప్పాలంటే రైస్ కుక్కర్లో కంటే స్టవ్ మీదనే తొందరగా అవుతుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ కర్రీ ఏమో గోడు చిక్కుడుగాయ చేశాను. ఆల్రెడీ నైటే విరుచుకొని పెట్టేసుకున్నాను పీసెస్ని. ఇంకా అందులో అయితే హాఫ్ చేస్తున్నాను. 1 కిలో తీసుకొచ్చి అవి మొత్తం ఒకేసారి విరిచేసాను. హాఫ్ ఏమో ఇప్పుడు చేస్తున్నాను. మిగిలిన సగం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ వీక్లో ఏదో ఒక రోజు అయితే చేస్తాను. మా మోక్షి అయితే ఈ కర్రీని బీన్స్ కర్రీ అంటాడు. అమ్మ బీన్స్ కర్రీ చేయవా అని అడుగుతాడు. ఇంకా నేను కూడా వాడితో చెప్పాలంటే ఈరోజు ఏం కర్రీ అమ్మా అంటే బీన్స్ నానా అని చెప్తాను. గోరుచిక్కుడుగా అంటే వాడికి అర్థం కాదని. ఈ మధ్య ఆనియన్స్ లోపల బాగా బ్లాక్గా వస్తున్నాయి కదా, పైన ఒక లేయర్ పొట్టు తీసేసాక లోపల బ్లాక్గా ఉంటున్నాయి. ఇంకా మనమైతే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా బ్లాక్గా ఉంచి కట్ చేసి కర్రీస్లో వేస్తే ఏదో స్కిన్కి సంబంధించిన డిసీజెస్ అయితే వస్తాయంట. ఇంకా మనం పొట్టు తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ని. పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి ఫుడ్ తినడం ఎలా అలవాటు చేసినా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకుంటారు. మా మోక్షి ఇంతకుముందు ఆనియన్ పీసెస్ కూడా మంచిగా తినేవాడు కర్రీస్లోయి. ఇప్పుడైతే కొన్ని టైమ్స్ ఆనియన్ పీసెస్ని పక్కకు పెట్టేస్తున్నాడు. అలా తీయొద్దు నాన్న, తినాలి కంపల్సరీ అని చెప్పి తినిపించాల్సి వస్తుంది. ఇంకా చేసే పని చేసుకుంటూనే ఆటోమేటిక్గా తల వాచికెళ్ళి తిరుగుతుంది. టైం గడుస్తున్నా కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పిల్లలకి బస్ మిస్ అవుతుందేమో, బస్ వస్తుందేమో అని ఇంకా హడావిడిగా పనులు చేయాల్సి వస్తుంది. నేను ఏ కర్రీలో అయినా సరే ఎల్లిపాయలు కంపల్సరీ వేస్తాను. ఇంకా ఈరోజు పల్లి చట్నీ కూడా ఉంది కాబట్టి ఎక్కువ ఎల్లిపాయలనే వలిచాను. ఇంకా ఇప్పుడైతే పల్లి చట్నీ కోసం పల్లీలని వేయించుతున్నాను. పల్లి చట్నీ తాలింపు వేయకుండా డైరెక్ట్గా ఇలా ఫస్ట్ అయితే పల్లీలని వేయించిన తర్వాత ఇంకా గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత పల్లీలతో కలిపి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా పల్లి చట్నీ మళ్ళీ స్పెషల్గా తాలింపు వేయాల్సిన అవసరం రాదు. ఇందాక తాలింపులో ఎల్లిపాయలు సాల్ట్ వేయలేదు కదా, అందుకే ఇంకా మిక్సీ పట్టేటప్పుడైతే మిక్సీ జార్లో పల్లీలు, పచ్చిమిర్చి వాటితో పాటు ఎల్లిపాయలు ఇంకా సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా డైరెక్ట్గా అలా తినేయడమే, తాలింపు వేయాల్సిన పని కూడా లేదు. పల్లి చట్నీ మిక్సీ పట్టిన వెంటనే ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు గోరుచిక్కుడు కర్రీ చేసినా కూడా ఇదే గిన్నెను వాడతాను. ఎందుకంటే నేను పైన వాటర్ని ఆవిరిలాగా పెడతాను అనమాట. ఎలా పెడతానో ఇప్పుడు చూడండి. గిన్నెలో ఆయిల్ వేడవ్వగానే తాలింపు గింజలు ఇంకా ఆనియన్ ముక్కలు వేసేసి ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వగానే గోరుచిక్కుడుకాయ ముక్కలు అయితే వేయాలి. ముక్కలన్నీ మంచిగా ఆయిల్తో కలిసేటట్టు కలుపుకొని ఇలా మూత పెట్టకుండా ఒక గిన్నెలో వాటర్ పోసి ఈ గిన్నె మీద పెట్టాలన్నమాట. ఆ గిన్నె వేడయ్యే కొద్దీ అందులోని వాటర్ ఆవిరి రూపంలో పీసెస్లోకి దిగుతూ మంచిగా ఉడుకుతాయన్నమాట. చూడండి, పెట్టిన కాసేపటికే ముక్కలు ఎలా కలర్ చేంజ్ అయ్యాయో. ఇందులో 2 రకాల టేస్ట్లు ఉంటాయన్నమాట. ఒకటేమో ఆయిల్లో ఫ్రై అయిన టేస్ట్ ఉంటుంది, ఇంకోటేమో మనం ఒక్కోసారి వాటర్లో ఉడికించి తాలింపేస్తాం కదా, అలాంటి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక వాటర్ పెట్టాక మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి. కాసేపటి తర్వాత పీసెస్ అయితే మంచిగా ఇలా ఫ్రై అయిపోతాయి. ఇంకా అందులో అయితే పసుపు వేసుకొని ఎల్లిపాయ కారం వేసాను అనమాట. ఎల్లిపాయలు దంచుకొని అందులో ఉప్పు కారం కలుపుకొని మిక్స్ చేసి వేసాను. ఇంకా 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచామనుకోండి, కర్రీ అయితే మంచిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే వెంటనే ఇడ్లీ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని కలిపాను. కొంతమంది ఇడ్లీలు వేసేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేస్తారు కదా, నేను అలా ఆయిల్ అప్లై చేయకుండా ఇడ్లీలు వేసే ముందు ప్లేట్స్ ని వాటర్ తో తడుపుతాను. ఇడ్లీలు అయితే ప్లేట్స్ కి అంటుకోకుండా మంచిగా వస్తాయన్నమాట. అయినా ఇడ్లీ సాఫ్ట్ గా రావడం అనేది మనం పిండి కలుపుతాం కదా, ఆ కలపటంలోనే ఉంటుంది. మనం తీసుకునే కొలతల్లో కూడా ఉంటుంది. ఇడ్లీ ప్లేట్స్ లో పిండి వేసిన వెంటనే స్టవ్ మీద పెట్టేయకుండా ముందైతే ఇలా చేయాలి. ఏంటంటే ఇడ్లీ గిన్నెని స్టవ్ మీద
పెట్టుకున్న తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆ వాటర్ని కొంచెం బాయిల్ అవ్వనిస్తానమాట. డైరెక్ట్గా ప్లేట్స్ అయితే పెట్టను. ఇంకా చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయ్యాయి కదా, ఇంకా అందులో ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి ఇంకా పైన అయితే మూత పెడతాను. ఇలా ఉడికించడం వల్ల ఇడ్లీలు మంచిగా పొంగుతాయన్నమాట. ఒక 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్స్ బయటికి తీసేసుకోవాలి. చూసారా ఇడ్లీలు ఎంత మంచిగా ఉడికిపోయాయో, పొంగాయి కూడా. మీరు అబ్జర్వ్ చేశారా? కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇడ్లీలు ప్లేట్స్ నుంచి తీస్తే మంచిగా వస్తాయి. చూడండి ప్లేట్స్కి అతుక్కోకుండా ఎంత మంచిగా వస్తున్నాయో. ఆయిల్ రాయడం కంటే ఇలా వాటర్తో ప్లేట్స్ని కడిగిన తర్వాత ఇడ్లీ పిండి వేస్తే బాగుంటుంది. ఫస్ట్ అయితే మా మోక్షికి టిఫిన్ పెడుతున్నాను అనమాట. ఇంకా రెడీ చేయించి కూర్చోబెట్టాను టిఫిన్ కోసం. మా వారికి ఇచ్చా అనుకోండి, మా వారు పెద్దోడికి తినిపిస్తారు. ఇంకా నేనేమో లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. మా వారేమో మోక్షికి టిఫిన్ తినిపించారు, నేనేమో లంచ్ బాక్స్ రెడీ చేశాను. ఇంకా బస్ టైం అయితే అయింది. మా వారు తీసుకెళ్తున్నారు మోక్షిని బస్ ఎక్కించడానికి. డైలీ ఇదే టైం అనమాట. 7:40 కల్లా బస్ అయితే స్టాప్ దగ్గరకు వచ్చేస్తుంది. స్టాప్ అయితే కొంచెం మాకు దగ్గరే ఉంటుంది. మా వారు తీసుకెళ్లి ఎక్కిస్తారు డైలీ బస్సు. మా ఇంట్లో చూసారా మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఇది గుండె మల్లె అనమాట. గుండె మల్లె అంటే 2 స్టెప్స్ కాదు, ఇందులో 5-6 పైనే ఉన్నాయన్నమాట లేయర్స్. నిన్న ఒక పువ్వు కూడా పూసింది, అదైతే తెంపి మా అక్క దేవుడికి పెట్టింది. ఇంకా మోక్షిని బస్ ఎక్కించిన వెంటనే మా వారు వచ్చి ఫాస్ట్ గా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్తున్నారు. చిన్నోడేమో నన్ను తీసుకెళ్లకుండా నాన్న వెళ్తున్నారని వాడు ఏడుపు. నిన్ను పెద్ద డాడీ తీసుకెళ్తారులే నాన్న అంటే ఇంకా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి కిందికి దిగుతున్నాడు అనమాట. ఇంకా వీడినేమో స్కూల్ దగ్గర మా బావగారు దింపుతారు. ఇంక ఇదండి ఈ రోజుటి మార్నింగ్ వీడియో. ఈ రోజు మార్నింగ్ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.